గడిచిన కొద్ది వారాలుగా మనం ప్రత్యక్షపు గుడారాన్ని గూర్చి దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేస్తున్నాం. ప్రత్యక్షపు గుడారం అనగా దేవుడు తన ప్రజల మధ్య నివసించడానికి కోరుకున్న స్థలం, పరిశుద్ధ స్థలం, ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారం 3 భాగాలుగా ఉంటుందని నేను మీకు ప్రారంభించిన వారం నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములో బలిపీఠం ఉందని, ఆవరణములో గంగాళం ఉందని మనం ధ్యానం చేసాం. పరిశుద్ధ స్థలములో మొదటిగా మరి మనం సముఖపు రొట్టెల బల్ల లేదా సన్నిధి రొట్టెల బల్ల ఉందని మనం ధ్యానం చేసాం. అలాగే మరి గత వారం దీపవృక్షం కూడా పరిశుద్ధ స్థలంలో ఉందని మనం ధ్యానం చేసాం. దీపవృక్షాన్ని గురించి మనం ధ్యానం చేసాం. అయితే మరి సమయం చాలా నేను మీకు సంపూర్ణంగా దాని గురించి నేను చెప్పాలనుకున్నటువంటివి మొత్తం కూడా కంప్లీట్ చేయలేకపోయాను. అప్పటికే సమయం దాటి వెళ్ళిపోయింది. అందుకని దాన్ని పూర్తిగా ఎండ్ చేయలేకపోయాను. సరే, ఏది ఏమైనా కొంత భాగం దీపవృక్షంలో నుండి కొన్ని అనుభవాలు మనం నేర్చుకోవడానికి ప్రభు మనకి సహాయం చేశారు. దేవునికి స్తోత్ర. అదే పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక కూడా ఉంది. ఏముంది చెప్పండి? ధూపవేదిక అన్నది కూడా ఉంది. సో ఈ వారము ధూపవేదికను గురించి మనం ధ్యానం చేద్దాం. జస్ట్ నేను అవుట్లైన్స్ కొన్ని భాగాలు విభజించి దానిలో నుండి నేను మీకు ఇస్తాను. వాటిని మీరు మనసున పెట్టండి, మీ హృదయంలో భద్రపరచుకోండి. సమయం ఉన్నప్పుడు మరలా మీరు ఆ వాక్య భాగాలు చదవడానికి, ధ్యానం చేయడానికి, వాటిని ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఆ అనుభవాలలో ప్రభు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని స్థిరపరిచి మనల్ని ఆయన దీవిస్తాడు. మనల్ని స్థిరపరిచి ఆయన మనల్ని దీవిస్తాడు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. సో ఇదంతా కూడా మనం చక్కగా ఒక క్రమంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అలాగే సమయ పాలనలో మన ముందున్నటువంటి సమయ పాలనలోనే మనం ముగింపులోనికి కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూడండి, అందరూ కూడా బైబిల్ తెరిచి నిర్గమాకాండం 30వ అధ్యాయం, నిర్గమాకాండం 30వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చౌచౌకముగా నుండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్మలకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేయవలెను. దాన్ని జావకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాన్ని మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠమును ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. ఈ మాట మీరు బాగా గమనించండి. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించున్నప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమైనను దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను
అర్పింపకూడదు, పానీయమునైనను దాని మీద పొయ్యకూడదు. మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. యెహోవాకు అతి పరిశుద్ధమైనది. అందరం రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ధూపవేదిక, ధూపము వేయుటకు ఒక ధూప వేదికను తయారు చేయమని దేవుడు మోషేకు తెలియచేశాడు. 30వ అధ్యాయంలో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం చదివాం. దాని కొలతలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దాని కొలతలు ఏంటి? ఒక మోర పొడుగు, ఒక మోర వెడల్పు. అంటే ఎటు చూసినది ఒకటే కొలత, చౌచౌకంగా అది ఉంది. మీరు బలిపీఠాన్ని గమనించినప్పుడు కూడా చౌచౌకంగానే ఉంటుందండి. ఇక్కడ ఇది కూడా చౌచౌకంగానే ఉంది. ఇది దేన్ని సూచిస్తుందంటే సమానత్వాన్ని సూచిస్తుంది. దేన్ని చెప్పండి? సమానత్వాన్ని సూచిస్తుంది. దేవుని సంఘములో, దేవుని సన్నిధిలో ధనవంతులైనా పేదవారైనా, కొద్దివారైనా గొప్పవారైనా, ప్రధానులైనా అధిపతులైనా రాజులైనా, దిక్కులేని దరిద్రులైనా, ఎవరైనా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏమి ఇక్కడ లేదు. ఆ భేదాభిప్రాయము లేదు అనడానికి ఇది ఒక సూచన. చౌచౌకంగా సమానంగా దాన్ని చేయమన్నాడు. దాని ఎత్తు 2 మూరలు. దాని ఎత్తు ఎంత చెప్పండి? 2 మూరలు. 2 మూరలు ఎత్తు ఉండాలి. అది ఇది దేనితో చేయబడాలంటే తుమ్మకర్రతో చేయబడాలి. దేనితో చేయబడాలి? బలిపీఠము కూడా తుమ్మకర్రతోనే చేయబడింది. బలిపీఠము కూడా తుమ్మకర్రతోనే చేయబడింది. సన్నిధి రొట్టెల బల్ల కూడా తుమ్మకర్రతోనే చేయబడింది. ఈ ధూపవేదిక కూడా తుమ్మకర్రతోనే చేయబడుతూ ఉంది. సాక్ష్యపు మందసాన్ని గురించి వివరించేటప్పుడు నేను ఈ తుమ్మకర్ర స్వభావాన్ని నేను మీకు తెలియచేస్తాను. తుమ్మకర్రతో ఈ ధూపవేదికను చేసి దాన్ని బంగారపు రేకుతో దాన్ని ఏం చేయాలంట? పొదిగించాలి. పొదిగించినప్పుడు ఇంకా తుమ్మకర్ర కనబడుతుంది? అక్కడ కనబడదు, మొత్తం బంగారమే కనబడుతుందండి. ఇలా ఈ కొలతలతో తుమ్మకర్రతో ధూపవేదికను చేసి దానికి మోతకర్రలను కూడా చేయాలి. అంటే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఆ మోతకర్రలు ఆ ధూపవేదికకు వారు పెట్టిన రింగులకు, ఆ ధూపవేదిక రింగులకు ఆ మోతకర్రలు తొడిగి ఆ మోతకర్రల మీద ఆ ధూపవేదికను మోసుకొని తీసుకుని వెళ్ళాలన్నమాట. సో ఇది ఎక్కడ పెట్టాలి? పరిశుద్ధ స్థలములో ఇది ఎక్కడ పెట్టబడుతుంది అని మనం ఆలోచన చేస్తే 6వ వచనంలో అక్కడ దేవుడు స్పష్టంగా తెలియచేశాడు. సాక్ష్యపు మందసము నొద్ద నుండు. ఈ సాక్ష్యపు మందసం ఎక్కడ ఉంటుందంటే అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరచడానికి మధ్యలో ఒక తెర ఉంటుంది, అడ్డు, ఒక తెర అడ్డు ఉంటుంది అన్నమాట. సో ఆ తెరను దాటి అతి పరిశుద్ధ స్థలము, సాక్ష్యపు మందసము ఉన్నటువంటి ఆ స్థలంలోనికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల వెళ్ళడానికి కుదరదు. సంవత్సరానికి ఒక్కమారు యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు, అంటే యాజకులందరి మీద పెద్ద ఆయన ఉంటాడు, ప్రధాన యాజకుడు ఉంటాడు. ఆ ప్రధాన యాజకుడు ప్రజలందరి నిమిత్తమై ఆ ప్రాయశ్చిత్తార్థమైనటువంటి పాపక్షమాపణ నిమిత్తమైనటువంటి ఒక బలి కార్యక్రమాన్ని జరిగించి ఆ తర్వాత యాజకుల నిమిత్తము, తన నిమిత్తము ఆ రక్తాన్ని చేతబట్టుకుని ఆ రక్తాన్ని చల్లుతూ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే. సో అది అంత అతి పరిశుద్ధమైనటువంటి స్థలం. అది ఆ అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడినటువంటి సాక్ష్యపు మందసము, దానికి ముందు దాన్ని వేరుపరుస్తున్నటువంటి అడ్డతెర ఏదైతే ఉందో
ఆ అడ్డ తెరకు ముందు భాగములో పరిశుద్ధ స్థలములో ఈ ధూప వేదికను పెట్టాలి. ఉత్తరం వైపున దక్షిణం వైపున ఒకవైపున సముఖపు రొట్టెల బల్ల, మరొక వైపున దీపవృక్షం, వాటి రెండు నడుమ అంటే సెంటర్లో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి భాగములో అడ్డ తెరకు ముందు భాగములో ఈ ధూపవేదికను పెట్టాలి. ఈ ధూపవేదికను ఉంచి 7వ వచనం మనం గమనిస్తాం కదా, అక్కడ అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములు ధూపము వేయవలెను. ఎప్పుడు వేయాలంట? ప్రతిరోజు ప్రొద్దున వేయాలి, ధూపం వేయాలి. ప్రతిరోజు సాయంత్రం కూడా ధూపం వేయాలి. ప్రతిరోజు సాయంత్రం కూడా ధూపం వేయాలి. పగటి కాల సమయంలో ఒకవేళ అక్కడ ఏదైనా పరిచర్య చేయవలసి ఉంటే యాజకుడు ఆ పరిచర్య చేస్తున్న క్రమంలో కూడా ఆ ధూప వేదిక మీద ధూపం వేయాలి. ఉదయం వేయాలి, సాయంత్రం వేయాలి. ఒకవేళ పగటి కాల సమయంలో ఆ దీపవృక్షం దగ్గర ఉన్నటువంటి దీపాల ఒత్తులు సరిచేసే విషయంలో, లేదా సన్నిధి రొట్టెల బల దగ్గర ఏదైనా పరిచర్య చేసే విషయంలో అక్కడ ఏదైనా అతడు పని చేయవలసి వస్తే ఆ పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ ధూప వేదిక మీద ధూపాన్ని వేయాలి. ఈ ధూప ద్రవ్యాలు అక్కడ వ్రాయబడినటువంటి మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏ ధూప ద్రవ్యాలు అవి? పరిమళ ద్రవ్యముల ధూపము, పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. ఇది నిత్యమైన కట్టడ. ఇశ్రాయేలు ప్రజలు పక్షాన యాజకులు, అహరోను సంతతి వారు యాజకులు పరిశుద్ధ స్థలంలో వారికి ఇది ఒక నిత్యమైన కట్టడ లేదా నిబంధన. ఏ ఒక్క రోజు ఈ పరిచర్య ఆగడానికి వీలు లేనే. వారంలో 7 రోజులు, మాసంలో 30 రోజులు ఉంటే 30 రోజులు, 31 రోజు ఉంటే 31 రోజు. లీఫ్ సంవత్సరం అని వస్తుంది చూడండి. ఫిబ్రవరి మాసంలో 29వ రోజు వస్తుంది. ఇది ఎక్స్ట్రా డే కదని ఆ రోజు కూడా మానడానికి వీలు. అంటే ప్రతిరోజు నిత్యము ధూపం వేయాలి. ఈ ధూపము వేసినప్పుడు ఆ ధూపాన్ని ధూపం వేస్తూ ఉన్నప్పుడు అది అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న సాక్ష్యపు మందసం ఉంది కదా, సాక్ష్యపు మందసం మీద ఉన్న కరుణాపీఠము, దాని మీద ఉన్న కెరూబులు ఆ రెక్కలు చాపుకొని ఉంటాయి కదా, అదంతా కూడా కమ్ముతుంది. తర్వాత పరిశుద్ధ స్థలం అంతా కూడా ఆ ధూపముతో నిండిపోతుంది మాట. సో అలా జరిగినప్పుడు ఆ పరిమళ ద్రవ్య ధూపము వేయబడుతున్నప్పుడు దానిని దేవుడంట ఆగ్రహాన్నిస్తాడంటండి. 6వ వచనంలో మనం చూస్తున్నాము కదా, అక్కడ ఏమని చూస్తున్నామంటే, సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠమును ఎదుట దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఏ స్థలం అది? దేవుడు మనలను కలుసుకునే స్థలం, మనము దేవుణ్ణి కలుసుకునే స్థలం. ఆ స్థలములో నిత్యము పరిమళ ద్రవ్య ధూపము వేయబడాలి. అప్పుడే దేవుడు అక్కడ తన ప్రజలను కలుసుకుంటాడు. దేవుణ్ణి మనం కలుసుకోవడానికి అవకాశం కలుగుతుందండి. నేను నిన్ను లేదా మిమ్మలను కలుసుకునే స్థలం అది. దేవుడు మనల్ని కలుసుకునే స్థలం అంతా కూడా పరిమళ ద్రవ్య ధూపముతో నింపబడాలి. అలా నింపబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? 3 విషయాలు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. 1, ఆ పరిమళ ద్రవ్య ధూపము వేయబడుతున్నప్పుడు అదంతా అక్కడ కమ్మినప్పుడు దాన్ని దేవుడు ఆగ్రహాన్నిస్తాడంట. ఇప్పుడు ఒక మంచి పరిమళ వాసన, ఒక సువాసన మనం ఉన్నటువంటి ఆ స్థలంలో వ్యాపించింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ముక్కు మూసుకుంటామా? చెప్పాలా? ఏం చేస్తాం?
దాన్ని ఆస్వాదిస్తాం, ఆగ్రానిస్తాం, పీల్చుకుంటాం, దాన్ని మనం రిసీవ్ చేసుకుంటాం. అలాగే ఈ పరిమళ ద్రవ్య ధూపము యాజకుడు అక్కడ వేస్తూ ఉన్నప్పుడు, ఆ ధూపం అక్కడ కమ్ముతున్నప్పుడు దానిని దేవుడు ఆగ్రానిస్తాడు. అక్కడ జరిగే రెండవ ప్రక్రియ ఏంటంటే, అలా వేసినప్పుడు దేవుడు దాన్ని ఆగ్రానించినప్పుడు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి? ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఒకటి దేవుడు ఆగ్రానిస్తాడు. ఆ క్రమంలో ఇశ్రాయేలు ప్రజలు తొట్టిపాట్లు, బలహీనతలు, పొరపాట్లు ఏమైనా ఉంటే దాని విషయంలో వారికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అక్కడ ఏం కలుగుతుంది? ప్రాయశ్చిత్తం కలుగుతుంది. మూడవదిగా దేవుని దగ్గర నుండి వారికి సమాధానం వస్తుంది. దేవుని దగ్గర నుంచి వారికి ఏమొస్తుంది చెప్పండి? సమాధానం. అంటే దేవుడు వారితో మాట్లాడతాడు, దేవుడు వారితోటి మాట్లాడతాడు. ఇప్పుడు ఈ పరిమళ ద్రవ్య ధూపము ఉదయం వేయాలి, సాయంత్రం వేయాలి, పగటి కాలంలో కూడా వేయాలి. ఈ ధూప ద్రవ్యం, ఈ ధూపం దేనికి సాదృశ్యంగా ఉందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు కీర్తన గ్రంథము చూడండి. కీర్తన గ్రంథము 141వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. నా ప్రార్థన ధూపము వలెను, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, సాయంకాలపు నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారమగునుగాక. భక్తుడు ఇక్కడ దేవుని దగ్గర పలుకుతున్న మాట ఏమని పలుకుతున్నాడు? నా ప్రార్థన ఎలా ఉందంట? ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం. ఇప్పుడు ఆ ధూపము దేన్ని సూచిస్తుంది? ప్రార్థనను సూచిస్తుంది. ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వడం కోసం ఇంకొక రిఫరెన్స్ కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3-4 వచ్చిన భాగాలు కూడా మనం చదువుదాం. ప్రకటన గ్రంథం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనము ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై, జాగ్రత్తగా గమనించాలి, పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ద్రవ్య ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. దావీదు భక్తుడు ఏమంటా ఉన్నాడు? నా ప్రార్థన ధూపము వలె. ఇప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధుల ప్రార్థనలు. ఎవరు ప్రార్థనలు అంట? పరిశుద్ధుల ప్రార్థనలు. ఎవరు ఆ పరిశుద్ధులు? యేసు రక్తము చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధపరచబడినటువంటి పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ వచనంలో ఉన్న మాట జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి ఏమవుతా ఉన్నాయి చెప్పండి? దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిలోనికి వెళతా ఉన్నాయి. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం ఉంది. ఆ సాక్ష్యపు మందసము ఎదుట అడ్డతెరకు వెలుపటి భాగమున ఈ ధూపవేదిక ఉంది. ఈ ధూపవేదిక మీద పరిమళ ద్రవ్యాలు కలిపినటువంటి ఆ ధూపాన్ని అక్కడ వేస్తూ ఉన్నప్పుడు అక్కడ వచ్చిన ఆ ధూపం అదంతా కూడా సాక్ష్యపు మందసాన్ని కమ్ముతూ ఉంది, పరిశుద్ధ స్థలాన్ని కమ్ముతూ ఉంది. ఆ ప్రదేశం అంతా కూడా
ఆ ధూపముతో నిండిపోతూ ఉందండి. అక్కడ నుండి అవి పైకి లేచి ఎక్కడికి చేరుతా ఉన్నాయి చెప్పండి? దేవుని సన్నిధికి చేరుతా ఉన్నాయి. ఇప్పుడు ఆ ధూపము ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యం చెప్పండి? ప్రార్థనకు సాదృశ్యం. ఇక్కడ నేను ఇంకొక చిన్న వేరియేషన్ కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. ధూపము అనండి, ఇంకొకసారి అనండి. ధూమము అనండి. పాతీసి మా పెట్టాలి అక్కడ, అంతే. ధూమము, ధూపము, ఈ రెండింటికి ఉన్న వేరియేషన్ ఏంటి? మీరు కొంతమంది చుట్టలు, బీడీలు, కొంతమందికి అర్థమైపోయింది, తాగుతారు కదా, తాగి వాళ్ళు వదులుతూ ఉంటారు, గుప్ప 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 గుప్ప. దాన్ని ఏమని పలుకుతారో తెలుసా? ధూమపానము. ఏంటి చెప్పండి అది? ధూమపానము, ఆరోగ్యానికి. ఈ ధూపం అది కాదు, అది ధూమం. ఇదేమో ధూపం. ధూపము వేరు, ధూమం వేరు. ధూమపానం నీ ఆరోగ్యాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీకు అనారోగ్యాన్ని కలగజేస్తుంది, నీకు క్యాన్సర్ని తీసుకొస్తుంది. ఇది అది కాదు. ఇదేంటి చెప్పండి? ధూపం, పరిమళ ద్రవ్యములతో వేయబడుతున్న ధూపం. ధూమపానం వేరు. నేను ఆ మధ్యకాలంలో చదివానండి, గర్భిణీ స్త్రీల దగ్గర ఈ పొగ తాగేవారు ఎవరైనా ఉంటే, ధూమపానం చేసేవారు ఉంటేనంటండి, అది వారికే కాదంట, ఆ ధూమపానం నుండి వచ్చేటువంటి ఆ పొగ ఏదైతే ఉందో, గర్భిణీ స్త్రీలు ఆ పొగను పీలిస్తే వారి గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుకి ఎఫెక్ట్ అవుతుందంటండి. శిశువుకి ఎఫెక్ట్ అవుతుందంట. తల్లి గర్భంలో ఉన్నటువంటి ఎదుగుతున్న శిశువు ఏదైతే ఉందో, వారి అవయవ లోపం ఒకటను గుండెకి రంధ్రాలు పడతాయంట. వారి కంటి చూపు మీద ఎఫెక్ట్ పడుతుందంటండి. దేని మీద? కంటి చూపు మీద ఎఫెక్ట్ పడుతుందంటండి. అంత ప్రమాదకరమైనది ఏంటది? ధూమపానం. అది ఎంత ప్రమాదకరమైనదో, ఈ పరిమళ ద్రవ్యముల ద్వారా దేవుని సన్నిధిలో వేయబడుతున్న ధూపం అంత ప్రయోజనకరమైనది. ఈ ధూపము ద్వారా దేవుడు సంతోషిస్తాడు. దేవుని ద్వారా ప్రజలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తుంది. దేవుని దగ్గర నుంచి ఏమొస్తుంది చెప్పండి? సమాధానం వస్తుందండి. సమాధానం వస్తుంది. ఇక్కడ దీన్ని కూడా నేను 3 భాగాలు మరలా ఇంకొక కోణంలో నేను విభజిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా పెట్టి నోట్ చేసుకోవాలి. ఆ మనసులో ఉంటేలేండి, హృదయంలో ఉంటేలేండి అనుకుంటే ఓకే. లేదు, నేను మరలా వీటిని ధ్యానం చేయాలనుకుంటే వాటిని మీరు వ్రాసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న సాక్ష్యపు మందసాన్ని వేరుపరుస్తున్న అడ్డతెర ముందున్న ఈ ధూప వేదిక దగ్గర యాజకుడు పరిమళ ద్రవ్య ధూపాన్ని వేస్తూ ఉంటాడు. ఆ ధూపం ఆ ప్రదేశం అంతటిని కమ్ముతూ ఉంటుందండి. ఆ ధూపము, నేను ఆ ధూపాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక 3 విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఫస్ట్ది ఏంటంటే, ఆ ధూపం దానిని ఎవరు కూడా అడ్డగించలేరు, ఆపలేరు. ఆపగలరా? ధూపవేదిక మీద పరిమళ ద్రవ్య అది వేసినప్పుడు అక్కడ పొగలేస్తుంది కదా, దాన్ని ఎవరైనా ఆపగలరా చెప్పండి? ఆపలేరు. దానికి అడ్డుకట్ట వేయలేరు, దాన్ని నివారించలేరు, దాన్ని అడ్డుకొనలేరు, దానికి అడ్డుకట్ట వేయలేరు. ఇప్పుడు ఆ ధూపము దేనికి సాదృశ్యం? ప్రార్థనకు సాదృశ్యం.
దేవుని కలిగేటువంటి ప్రజల జీవితంలో ప్రార్థనను ఎవరు కూడా నివారింపలేరు, దాన్ని ఎవరు అడ్డుగించలేరు. ఇప్పుడు నేను మీకు ఉదాహరణకి బైబిల్లో నుండి జ్ఞాపకం చేస్తాను. పౌలు శీలు ఉన్నారు కదా, పౌలు శీలు వారు సువార్త ప్రకటిస్తూ వెళుతున్నారు. సోద చెప్పేటువంటి ఒక చిన్నది వారిని ఎదుర్కొంది. ఆ సోద చెప్పే చిన్నది అంటుంది పౌలు గారిని చూసి, శీలను చూసి, ఇదిగో వీరు సర్వోన్నతుని దేవుని సేవకులు. మంచి మాటే చెప్పింది. కానీ ఆ సోద చెప్పేదాని వైపు తిరిగి పౌలు గారు ఏం చేశాడంటే, ఆ సోద చెప్పే దానిలో ఉన్న ఆ సోద దెయ్యాన్ని ఆయన గద్దించాడు. ఆ దెయ్యం ఆ చిన్నదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ చిన్నదానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాభ సాధకము పోయిందని చెప్పి ఇప్పుడు పౌలు శీల మీద వారు తిరగబడ్డారు. ప్రజల్లో తిరుగుబాటును తీసుకొని వచ్చి పౌలు శీలలిద్దరిని కూడా రాళ్లతో కొట్టారు. వారి వస్త్రాలు చించేశారు, భయంకరంగా వారిని గాయపరిచారు, చెరసాలకు అప్పగించారు. చెరసాలలో వారు సంఖ్యలతో బిగించబడి బొండలో ఉన్నారు. బొండకు సంఖ్యలు వేసి, చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేసి బిగించారు. ఇంక లేచి నిలబడలేరు, కాళ్ళు చాపుకోలేరు, ఇంకా వాళ్ళు ఫ్రీగా ఉండలేరు మాట. అటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఖ్యల మధ్యన వారు బంధించబడ్డారు. నేను అంటాను, వాళ్ళ దేహాలను భౌతికంగా బంధించి చెరసాల్లో పెట్టారు, కానీ ఆత్మీయంగా వాళ్ళు ఉన్న ప్రార్థనను బంధించలేకపోయారు. మధ్యరాత్రి వేళ, ఎప్పుడు మధ్యరాత్రి వేళ వారు ఏం చేస్తూ ఉన్నారంట? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి. చప్పట్లు కొడదా? ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టచ్చు, కొట్టచ్చు, గాయపరచచ్చు, తీసుకొని వెళ్ళి చెరసాల్లో బంధించవచ్చు, భౌతికంగా నన్ను ఏమైనా చేయొచ్చు, కానీ నాలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని ఏమీ చేయలేరు. వాళ్ళు చేయగలరా? ధూపవేదిక మీద నుండి వస్తున్న ఆ ధూపం ఏదైతే ఉందో దానిని అడ్డగించడం అది ఎవరి వల్ల, దాన్ని నివారించలేరు, దాన్ని అడ్డగించలేరు. అలాగే ఒక ప్రార్థనా పరుని జీవితంలో ఉన్న ప్రార్థనను కూడా ఎవ్వరు కూడా అడ్డగించలేరు. ఏ పరిస్థితులు ఆపలేవు, ఏ పరిస్థితులు కూడా ఆపలేరు. గడిచిన వారంలో పాస్టర్ గారు, అందరికీ తెలియకపోవచ్చు చెప్తున్నాను, వాష్రూమ్లో కాలు జారి పడిపోయారు. మోచేతికి దెబ్బ తగిలింది. మధ్యాహ్నం 1:30 ఆ టైంలో జరిగింది. నేను అప్పుడే తెనాలి బయలుదేరాను. వేరే పాస్టర్ గారు వస్తానన్నారు, ఆయన వచ్చేలోపు వెళ్ళి వద్దామని చెప్పి బయలుదేరాను. నేను హాల్లో ఉన్నాను. ఏమో మూలుగుతున్నట్టు అనిపిస్తే ఏంటని చెప్పి రూమ్లోకి వెళితే ఏమో పడిపోయి ఉంది, బ్లడ్ బాగా వస్తూ ఉంది. సరే నేను తీసుకొచ్చి కూర్చోబెట్టి దూది పెట్టి కట్టాను, బ్లడ్ ఆగిద్దని. కళ్ళు తిరుగుతూ ఉన్నట్టుండి నేను పడుకుంటాను కొంచెంసేపు నన్ను అంటే, సరే అని చెప్పి నేను పడుకోమని చెప్పి నేను బయటకు వచ్చి పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, వచ్చేస్తున్నానయ్యా అన్నాడు. సరే ఇంకా ఆయన వస్తున్నారు కదని చెప్పి ఆయన వచ్చారు. చర్చిలో కూర్చొని ఆయనతో చాలాసేపు మాట్లాడాను. ఆయన్ని పంపించిన తర్వాత నేను మరలా వెళ్ళాను. వెళితే అప్పటికే స్వాతి వెళ్ళి నొప్పుల టాబ్లెట్స్ ఏదో ఉంటే ఇచ్చిందంటే వేసుకుంది, కొంచెం పర్వాలేదన్నట్టుగా ఉందన్నమాట. సరే ఆర్ఎంపీ డాక్టర్ గారికి ఫోన్ చేస్తే నాగరాజు గారికి వస్తానన్నారు, బయట ఉన్నానయ్యా వస్తానన్నారు. కొంచెం ఆలస్యమైంది. మరలా రెండోసారి ఏసోప్ జబ్ చేయిస్తే కొంచెం జనాలు ఉన్నారు ఇక్కడ క్లినిక్ దగ్గర, ఏదైనా అవకాశం ఉంటే మీరే రండి అని అన్నాడంట. రవితేజ పాస్టర్ గారిని బండెక్కించుకొని తీసుకుని వెళ్ళాడు. ఏసోప్ కూడా వెళ్ళాడు. ఆయన చూసి, అయ్యా అది అక్కడ నరము కట్ అయినట్టుగా ఉంది, ఈ టైల్స్ చిన్న చిన్న రజును ఉంటాయి కదా, అది ఆ గాయంలో బాగా ఉంది, అది ఇక్కడ కాదులే, తెనాలు తీసుకొని వెళ్ళండి నన్ను. ఆ మాట నాకు వెంటనే అక్కడ నుండి ఫోన్ చేశారు. నేను ఆ మాట వినగానే సరే కొంచెం కంగారుగా నేను రోడ్డు మీదకి వెళ్ళి అటు నుంచి అటు పాస్టర్ గారిని తీసుకొని జేకే హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు క్లీన్ చేశారు. అసలు డాక్టర్ గారు వచ్చారు. ఆయన చూసి ఇక్కడ కాదులేనండి అని చెప్పి ఆయన వడ్లమూడి హాస్పిటల్కి వెళ్ళమన్నాడు. ఆ డాక్టర్ గారికి ఆయనే ఫోన్ చేశారు. ఆ నుంచి ఏడకొస్తే ఈయన పాపం ఇంటికి వెళ్ళిపోయాడు. వచ్చి మరలా చూశాడు. ఆయన కూడా చూసి ఆయన కూడా ఏమన్నాడంటే ఇక్కడ కాదులేనండి,
అది నరము కట్ అయినట్టుంది, పైన నేను కుట్లేసేస్తే లోన మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ ఇబ్బంది అయిపోతుంది, మీరు అశ్విని హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ డాక్టర్ గారికి నేను ఫోన్ చేస్తాను అన్నాడు. ఆయన చేశాడు. ఇక అక్కడికి వెళ్ళాం, మన పిల్లలు కూడా వచ్చారు. ఆయన చూశాడు, చూసి ఇదంతా లోన ఇదిగా ఉందండి, మత్తు ఇచ్చి చేయాలని అన్నాడు. సరే చేయండి అన్న. మత్తు ఇచ్చి ఆయన అదంతా క్లీన్ చేసేసి ఆ నరాన్ని అది కుట్లేసి పైన స్క్రీన్ అంతా కూడా కుట్లేసేసి అది చేసేసాడు. తర్వాత ఎక్స్రే తీశారు, చూపించారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, లక్కీ అండి, ఏంటంటే బోన్ మీద లేయర్ ఉంటుంది, పలసటి ఒక ఇది ఉంటుంది, సో అది కూడా కట్ అయింది, కానీ బోన్కి ఏమీ కాలేదు. లోనంతా శుభ్రం చేసేసి నేను కుట్లు వేశాను, అవి కరిగిపోయే దారం వేశాను, ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి టాబ్లెట్స్ అవి ఇచ్చి పంపించేసాడు. ఇంటికి వచ్చేటప్పటికి దగ్గరికి 11:30, 12 అయింది. 12 అయిపోయింది, దెబ్బ తగిలింది. సరే ఇక పడుకున్నాం. బాగా నొప్పితోనే ఉంది, పాశ్రం గారు నొప్పితోనే ఉంది. తెల్లవారుజామున 4 నుంచి 6 వరకు మందులో ప్రార్థనలు జరుగుతున్నాయి కదా. నేను స్వాతికి చెప్పానమ్మా, మీరే ఫోన్లు కలిపి అందరికీ ప్రార్థన చేయండి మందిరంలో అన్నాను. సరేనయ్యా నేను కలుపుతానని అంది. నేను పడుకున్నాను. 3:30కి లేచి చూస్తే ఏం లేదు, నొప్పితోనే ఉంది, ములుగుతా. 3:30కి చూస్తే లేస్తే లేదు. ఏమో ఏంట్రా బాబు అంటే మెల్లగా ఆ చేసుకుని మందులోకి వచ్చి వీళ్ళందరికీ ఫోన్లు కలిపి ప్రార్థన చేస్తూ ఉందంట. ఎందుకు ఆ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనలో ఉన్న ఆ ప్రార్థన ఆత్మ ఏదైతే ఉందో, ఇబ్బందిని బట్టి, ఇరుకుని బట్టి, కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, ఇవేవి ఆ ప్రార్థనా జీవితాన్ని అవేవి కూడా అడ్డగించలేవు. పౌలు గారు అదంటే, నేను మనసుతోనూ ప్రార్థన చేస్తాను, ఆత్మతో కూడా నేను ప్రార్థన చేస్తాను. ఒక ప్రయాణం మన ప్రార్థనా జీవితానికి అడ్డు కాదు. ఒక గాయం మన ప్రార్థనా జీవితానికి అడ్డు కాదు. ఒక ఇబ్బంది, ఒక ఇరుకు, ఒక శ్రమ మన ప్రార్థనా జీవితానికి అది అడ్డు కానే కాదు. అవేవి కూడా అడ్డగించలేవు మన ప్రార్థనా జీవితాన్ని. ధూపవేదిక మీద ధూపం వేస్తూ ఉంటే, ఆ ధూపవేదిక మీద నుండి లేస్తున్న ఆ ధూపం ఏదైతే ఉందో, ఆ పొగ ఏదైతే ఉందో, అది ఆ పరిశుద్ధ స్థలాన్ని కమ్ముతూ ఉండగా, కమ్మకుండా దాన్ని అడ్డగించగలిగింది ఏదీ లేదు. ఏదీ లేదండి, ఏదీ లేదు. దాన్ని మనం నివారించలేము. అంతగా కొట్టారు పౌలు గారిని, శీలను అంతగా గాయపరిచారు, అంతగా పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళారు, చెరసాల్లో పడేశారు, సంకెళ్ళు వేశారు, బొండకేసి బిగించారు. అన్ని దెబ్బల మధ్యన వారు మధ్యరాత్రి ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ దెబ్బలు ప్రార్థనను ఆపలేకపోయినాయి, ఈ సంఖ్యలు ప్రార్థన ఆపలేకపోయినాయి, ఈ గాయాలు ప్రార్థన ఆపలేకపోయినాయి, ఈడ్చుకొని వెళ్ళిన పరిస్థితులు ప్రార్థనను ఆపలేకపోయినాయి. గట్టి కొడదాం చప్పట్లు. ప్రార్థనను ఆపలేకపోయినాయి అండి. నేనంటాను, మన జీవితంలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నా ప్రార్థన అనేది ఆగటానికి వీలు. ఒకవేళ ఎప్పుడు ఆగాలి అంటే, ఊపిరి ఆగినప్పుడే, శ్వాస ఆగినప్పుడే. అప్పటి వరకు మనలో ప్రార్థన ధూపం ఏమవుతుండాలి చెప్పండి? కమ్ముతూ ఉండాలి దేవుని సన్నిధిని. రెండవదిగా, సమయాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. ఒకటి, ఆ ధూపాన్ని ఆపలేవు, అడ్డగించలేవు. రెండవదిగా నేను మీకు చెప్తుంది ఏంటంటే, ఆ ధూపం పైకి వెళ్ళొద్దా కిందకి వెళ్ళొద్దా? ధూపం వేసినప్పుడు ధూపం వేకి నుంచి ఆ ధూపం ఎలా వెళ్తుంది చెప్పండి? పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ రెండవ అనుభవం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఏ వస్తువైనా దేనినైనా పట్టుకొని అలా పైకి విసిరేయండి, పైకి అలా వెళ్ళిపోద్దా కిందకు వస్తుందా? ఒక గ్లాస్ నీళ్ళు పట్టుకుని పైకి ఇస్తారండి, అవును కదా? ఓ రాయి పట్టుకుని పైకి ఇస్తారండి. ఎందుకని? భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఏ పదార్థమైనా అలా పైకి వెళ్ళేటప్పుడు మనం విసిరిన బలాన్ని బట్టి కొంత దూరం వెళ్ళుద్ది.
ఆ తర్వాత మరలా భూ ఆకర్షణ దాన్ని ఏం చేస్తుంది? కిందకి లాగేస్తుంది. కానీ ఆ భూ ఆకర్షణ శక్తి ఈ ప్రార్థనా ధూపాన్ని కిందకి లాగలేదు. అర్థమైందా మీకు ఈ మాట? అది ఎప్పుడు కూడా పైకే వెళతా ఉంటుంది. అవునా కాదా? పౌలు గారు అన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు వెదకండి, క్రింద ఉన్న వాటి మీద మీరు మనసు పెట్టమాకండి. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టమాకండి. అంటే ఎవరి జీవితంలో ప్రార్థన అనుభవం ఉంటుందో వారిని భూ సంబంధమైనటువంటి ఆకర్షణ, శరీర సంబంధమైన ఆకర్షణ, లోక సంబంధమైన ఆకర్షణ ఆకర్షించి వారిని బంధించి ఉంచలేదు. మన ఆలోచన, మన ధ్యాస, మన ఊహ, మన తలంపులన్నీ కూడా పరసంబంధమైనవే. దేవునికి స్తోత్రం. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. ధూప వేదిక మీద పరిమళ ద్రవ్యములతో వేయబడుతున్న ధూపం ఏదైతే ఉందో దానిని ఎవరు అడ్డగించలేరు, ఆపలేరు. రెండవదిగా అది భూ ఆకర్షణ శక్తిని దాటి జయించి అది ఎక్కడికి వెళుతుందంటే ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోతుందండి. ఆకాశానికి ఎగిరి. మనం భూ సంబంధులమా పర సంబంధులమా చెప్పండి? మన భూ సంబంధులం కానీ మనం భూమి మీద యాత్రికులు, పరదేశులు. మనం ఎక్కడికి చేరాలి? పరలోకానికి, ప్రభు దగ్గరికి, మహిమలోనికి మనం చేరాలి. అంటే ఇక్కడ నేనేమంటానంటే భూ సంబంధమైనది ఏది కూడా నిన్ను ఆకర్షించడానికి వీలు లేదు. అది వెండైనా, బంగారమైనా, వెలగల వస్త్రాలైనా చెప్పండి, ఆస్తిపాస్తులైనా, స్థలాలైనా, ఇళ్ళైనా, వాహనాలైనా, ఇవేవి నిన్ను ఆకర్షించడానికి వీల్లేదు. అంటే వాటి మీదకి నీ మనస్సు వెళ్ళకూడదు. వాటి మీదకి ఏం వెళ్ళకూడదు? పౌలు గారు ఒక మాట అన్నాడు, క్రీస్తు కొరకు ఏ విధము చేతనైనా ఆయన వలె పునరుద్ధానపు శక్తి నేను పొందుకోవడానికి నాకు ఏవేవి లాభకరంగా ఉన్నవో వాటన్నిటిని నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. అవి చూసినప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే పెంటగా అనిపిస్తుంది అన్నాడు. పెంట మీదకి మనసు వెళ్ళుద్దా చెప్పండి? వెళుతుందా? వెళ్ళదు కదా. అలాగే ఈ భూ సంబంధమైన వాటి మీదకి పౌలు గారి మనస్సు వెళ్ళలా. ఆయన మనసంతా పై సంబంధమైన, పర సంబంధమైన వాటిని వెతుకుతూ ఉంది. మనం దేవుని పిల్లలమని పిలువబడుతూ, క్రైస్తవులమని పిలువబడుతూ, దేవుని పేరు పెట్టుకొని దేవుని ప్రజలంగా పిలువబడుతూ కూడా ఇంకా మన జీవితాల్లో కొన్ని ఈ భూ సంబంధమైనవి, లోక సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి వాటి యొక్క ఆకర్షణకు మనం లోనైపోతున్నాం. ఓ చిన్న ఇనప ముక్క దగ్గర పక్కన అయస్కాంతం పెడితే ఇనప ముక్కను ఎలా లాగేస్తుందో ఈ లోక సంబంధమైన, భూ సంబంధమైన కొన్ని ఆకర్షణీయమైనటువంటి కొన్ని మన ఆత్మీయ జీవితాన్ని లాగేయకూడదు. మనం పైకే ఆ రోజుకి ఏమవ్వాలి చెప్పండి? వెళ్ళిపోతూ ఉండాలి. ఏది కూడా పైకి వెళ్లకుండా మనం ఆకర్షించకూడదు. ఆకర్షించకూడదంటే ఆకర్షణ శక్తిని మనం అధిగమించి మనం వెళ్ళాలి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం, చెప్దామా హల్లెలూయా. మూడవదిగా అక్కడ నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే అది ఎక్కువ సమయం కనపడుద్దా? పొగ ఎంతసేపు కనపడుద్ది చెప్పండి? కొద్ది సమయం కనపడుతుంది. ఆ తర్వాత ఏమైపోతుంది? కనుమరుగైపోతుంది. ఏమైపోతుంది చెప్పండి? కనుమరుగైపోతుంది, మరుగైపోతుంది. ఏమవుతుంది చెప్పండి? మరుగైపోతుంది. కొద్దిసేపు జస్ట్ అలా ఉంటుంది, తర్వాత అది మరుగైపోతుంది. మనం కూడా ఈ లోకానికి ఎలా ఉండాలో తెలుసా? మరుగుగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం లోకానికి మరుగుగా ఉండాలి. లోకంలో మనం ఎప్పుడు కనపడకూడదండి. మనం ఎక్కడ కనపడాలంటే దేవుని సన్నిధిలో కనపడాలి. హల్లెలూయా. దగ్గరగా చెప్దామా హల్లెలూయా.
మన మెప్పు, మన ఘనత, మన ఖ్యాతి, మన స్వాస్థ్యము, మన పౌరస్థితి, ఇవన్నీ మనం ఎక్కడ పొందుకోవాలంటే లోకంలో కాదు. ఎక్కడ పొందుకోవాలి? దేవుని ఎదుట వాటిని మనం పొందుకోవాలి. దేవుని ఎదుట మనం పొందుకోవాలంటే లోకానికి మనం ఏమవ్వాలి చెప్పండి? మరుగవ్వాలి. ఏమవ్వాలి? మనం మరుగవ్వాలి. లోకానికి మరుగైతే దేవుని ఎదుట మనం కనబడతాం. లోకంలో అందరి కళల్లో మనం కనబడ్డాం అనుకోండి, దేవుని ఎదుట మరుగైపోతాం. ఈ ధూపవేదిక మీద ధూపం వేస్తూ ఉన్నప్పుడు మొదటిగా అది పైకి లేచినప్పుడు దాన్ని ఎవరు అడ్డుకొనలేరు. రెండవది భూ ఆకర్షణ శక్తి దాన్ని ఆపలేదు. మూడవది కొద్ది సమయానికి అది ఏమవుతుంది చెప్పండి? మరుగైపోతుంది. ఈ 3 అనుభవాలు ప్రార్థనా జీవితంలో మనకు ఉండాలి. చాలామంది ప్రార్థనలు చేస్తారు, ప్రార్థనలు చేయాలి. దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. 2 రకాలు ఉన్నాయి. ఒకటి మనుషులకు కనబడవలనని, ఒకటేమో దేవునికి కనబడవలనని. ఓ సుంకరి, ఒక పరిసయ్యుడు ఇద్దరు మందిరానికి ప్రార్థనకి వెళ్ళారా లేదా? పరిసయ్యుడు అందరిని కలుపుకొని చేస్తూ ఉన్నాడు, అందరికి వినబడాలని చేస్తూ ఉన్నాడు. సుంకరి ఆకాశమందు ఉన్న దేవుడు వినాలని ప్రార్థన చేస్తాడు. ప్రభువారు కూడా చెప్పారు, కొంతమంది ప్రార్థనలు చేస్తారంట. ఎక్కడంటే సంత వీధుల్లో మూలల్లో నిలబడి ప్రార్థన చేస్తారంట. అందరికి వినబడాలని ప్రార్థన చేస్తారంట. అయితే ప్రభు అన్నాడు, నీవు ప్రార్థన చేయునప్పుడు నీవు గదిలోనికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? గదిలోనికి వెళ్ళి తలుపు వెయ్యి. రహస్యమందున నీ తండ్రికి. ఎక్కడున్నాడు ఆయన? రహస్యమందున నీ తండ్రికి మొరపెట్టు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకేమిస్తాడు? ప్రతిఫలాన్ని ఇస్తాడు. అంటే మన ప్రార్థన మనుషులకు కనబడవలనని కాదు. ఎవరు కనబడాలి చెప్పండి? దేవుడు వినాలి. హల్లెలూయా. మన ప్రార్థన దేవుడు వినాలి, దేవుడు చూడాలి, దేవుడు వినాలి. రహస్యంగా మన ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనలో 3 విధాలు ఉన్నాయండి. ఒకటి ఏకాంత ప్రార్థన. ఏ ప్రార్థన? ప్రతి క్రైస్తవుని జీవితంలో ఏకాంత ప్రార్థన ఉండాలి. ఒంటరి ప్రార్థన. ఏ ప్రార్థన అది? ఒంటరి ప్రార్థన. రెండవది కుటుంబ ప్రార్థన. రెండవది ఏంటి చెప్పండి? కుటుంబ ప్రార్థన. భార్య, భర్త, బిడ్డలు కలిసి కుటుంబంలో ప్రార్థన చేసుకోవాలి. మూడవది సంఘ ప్రార్థన. ఏంటి చెప్పండి? దైవజనులతో, సంఘంలో ఉన్న దేవుని ప్రజలతో కలిసి చేసే ప్రార్థన. ఈ 3 అనుభవాలు మనకు కావాలి. ఈ 3 చోట్ల నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా నీ ఆలోచన విధానంలో మనుషులకు కనబడవలనన్నది మచ్చకూడని ఆలోచనలో రాకూడదు. నీ హృదయం దేవుని దగ్గర కుమ్మరించి ప్రార్థన చేసుకో. మనుషులకు కనబడవలని చేయకూడదు. నా ప్రార్థన నా దేవునికి నాకు అది సంబంధించింది. నాకు నా దేవునికి సంబంధించింది. 2 చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు అక్కడ పరిమళ ద్రవ్యాలు అనేటువంటి మాట మనం చదివాం కదా. చదివాం ఇందాక మనం. చెప్పండి, ఏం చదివాం మనం? పరిమళ ద్రవ్యాలు. ఈ పరిమళ ద్రవ్యాలు ఏంటో అన్నది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, నిర్గమాకాండము 30వ అధ్యాయము, మీరు 34వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి గోపి చందనము, గంధపు చెక్కను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదినైన సుగంధ ధూప సంభారము దానిలో కొంచెము పొడి చేసి
నేను నిన్ను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమును ఎదుట దాన్ని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండాలి. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యములను దాని మేళము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. ఈ మాట మీరు నోట్ చేసుకోండి. మీ నిమిత్తము మీరు చేసుకుంటే 38వ వచనం, దాని వాసన చూచుటకు దాని వంటిది చేయు వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అమ్మో, తన కొరకు తను చేసుకోకూడదు, తన ఇంటి కొరకు చేసుకోకూడదు, తన కుటుంబం కొరకు. వాసన చూడటానికి కూడా అటువంటిది చేయకూడదంట. వాసన అసలు ఎలా ఉంటుందని చూడటానికి కూడా, వాసన చూడటానికి కూడా సేమ్ అటువంటిదే. సొంతానికి చేసుకోకూడదు, అది సొంతానికి అది చేసుకోకూడదు. అలా చేసుకుంటే, అలా చేసుకున్నవాడు ఇశ్రాయేలు ప్రజల నుండి కొట్టివేయబడతాడంటే, వాడికి వెలివేస్తారు. ఇప్పుడు ఈ పరిమళ ద్రవ్యాలను గురించి మనం ఆలోచన చేద్దాం. మొత్తం అక్కడ 5 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి చెప్పండి? మొదటిది ఏంటంటే జటామాంసి. 34వ వచనం, మరియు యెహోవా మోషేతో ఇట్లా నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి ఏంటి చెప్పండి? రెండవది గోపీ చందనం, మూడవది గంధపు చెక్క, నాలుగవది పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణి. మొత్తం ఎన్ని వచ్చినాయి? 4. ఇవన్నీ కూడా సమభాగాల్లో వేయాలంట. వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు. ఇందాక 4 వచ్చినాయి, ఇప్పుడు ఇదొకటి 5. ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభరము. అంటే ఆ ధూపము దేనితో తయారు చేయబడాలంటే పరిమళ ద్రవ్యాలు. ఏంటి ఆ పరిమళ ద్రవ్యాలు? 1 జటామాంసి తీసుకోవాలి, 2 గోపి చందనం తీసుకోవాలి, 3 గంధపు చెక్క తీసుకోవాలి, 4 సాంబ్రాణి తీసుకోవాలి. ఇవన్నీ కూడా సమభాగంలో ఉండాలి. అంటే ఎక్కువ తక్కువ వేయడానికి వీలు. ఇప్పుడు జటామాంసి ఒక 200 గ్రాములు తీసుకుంటే గోపి చందనం ఎంత తీసుకోవాలి? 200 గ్రాములే తీసుకోవాలి. ఇప్పుడు గంధపు చెక్క ఎంత తీసుకోవాలి? 200 గ్రాములే తీసుకోవాలి. సాంబ్రాణి ఎంత తీసుకోవాలి? 200 గ్రాములే తీసుకోవాలి. ఎక్కువ తక్కువ తీసుకోవడానికి లేదు, సమభాగంలో తీసుకోవాలి దాన్ని. వాటికి ఏం చేర్చాలి? ఉప్పు చేర్చాలి. వీటన్నిటిని కలిపి ఆ ధూపవేదిక మీద ధూపం వేయడానికి ఆ పరిమళ ధూప ద్రవ్యాలను తయారు చేయాలి. అవి పరిశుద్ధంగా ఉండాలి. అవి వ్యక్తిగతంగా కుటుంబంగా మనం వాడుకోకూడదు, మన గృహాల్లో ఉండకూడదు. అది ప్రత్యేకంగా దేవునికే చేయాలి. ఇక్కడ ఒక మాట చెప్పి కొంచెం ముందుకు వెళ్తాను. అంటే మనం ప్రార్థన ఎవరికి చేయాలి చెప్పండి? దేవునికి ఏ మనిషికి చేయకు. అది దాని భావం. నీవు చేసుకోకూడదంటే నీ ఇంట్లో తండ్రికో, పెద్దనాన్నకో, లేకపోతే చిన్నాన్నకో, లేకపోతే ఇదిగో తాతకో అని వాళ్ళకి మనం అది చేయకూడదు. ఇప్పుడు దానియేలు కాలంలో ఒక చట్టం తీసుకొచ్చారు. ఏం చట్టం అది? దానియేలు కాలంలో తీసుకొచ్చిన చట్టం ఏంటంటే, రాజుకి కాక ఇక ఆ దేశంలో ఉన్న మనుషులందరూ ఏ దేవునికి ప్రార్థనలు, ఒకవేళ వారు ప్రార్థన చేయాలి అనుకుంటే ఆ కాలంలో ఉన్న దర్యావేషు రాజు పేరును బట్టి ప్రార్థన చేయాలి. అది ఓ దేవా దర్యావేషు అని ప్రార్థన చేయాలి. ఓ తండ్రి లేదా ఓ దేవుడా అని రాజును దేవుని స్థానంలో తీసుకొచ్చి పెట్టి ప్రార్థన చేయాలి. అలా కాకుండా ఇంకా ఏ దేవుని పేరు ఎత్తినా కూడా వారిని పట్టుకొని తీసుకొని వెళ్ళి సింహాల గుహలో పడవేస్తారు. దేవుని ఎరగిన వారికి ఏదైనా ఓకే. సుబ్బారావు దగ్గర వెంకటేశ్వరరావు పెట్టమంటే పెట్టేస్తాడు, ఎంకన్నా పెట్టమన్నా పెడతాడు, ఇంకొకరిని పెట్టమన్నా ఇంకొకళ్ళు ఎవరి పేర్లు తీసుకొచ్చి పెట్టమన్నా వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ మనకి కుదురుద్దా? దేవుని స్థానంలో ఇంకా ఎవరైనా మనం పెడతామా? దేవుడు ఏమన్నాడు? నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఆకాశమందు అయినా
భూమి మీదైనా భూమి క్రింద నీళ్ళలోనైనా దేని నువ్వు రూపం చేయకూడదు, దేని ఎదుటి నువ్వు మొక్కకూడదు, సాగిల పడకూడదు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. ఇది దేవుని స్థానంలోనికి ఇంకొకరిని ఎవరిని మనం తీసుకొని రావడానికి వీలు లేదు. అందుకనే దేవుడు చెప్పాడు, ఈ పరిమళ ఆ ద్రవ్యాలు ధూపం వేయడానికి నువ్వు చేసేవి దేవునికే తప్ప ఇంకా నీ ఇంటి వారికి నీకు అవి చేసుకోకూడదు. అంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవునికే చేయాలి, కానీ మనుషులకు. అందరూ మొక్కారు రాజుకి, కానీ దానియేలు మాత్రం ఎవరికి చేసుకున్నాడు ప్రార్థన? ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవుని మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేసుకున్నాడు, దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. హల్లెలూయా. మన ప్రార్థనలన్నీ కూడా మనం ఎవరికి చేసుకోవాలి? ఎవరికి చేసుకోవాలి చెప్పండి? ఏ మనిషి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకు నువ్వేనయ్యా దేవుడు అని మనం ఎవరితో అనటానికి వీలు లేదండి. అధిపతి అయినా, అధికారి అయినా, ప్రధాన అయినా, రాజు అయినా వారిని దేవుని స్థానంలోనికి మనం ఎప్పటికీ తేవడానికి వీల్లేదు. వీరు ఎవరైనా దేవుని తర్వాతే, దేవుని తర్వాతేనండి. భర్త అయినా దేవుడి తర్వాతే, తల్లిదండ్రులైనా దేవుడు తర్వాతే, స్నేహితులైనా దేవుడు తర్వాతే. దేవుడు తర్వాత భార్యకి భర్త, అంతే కదా. పిల్లలకు తల్లిదండ్రులు. ఎవరి తర్వాత? ఇక దేవుడు లేడు నాకు నువ్వే అని భర్తను దేవుని స్థానంలోకి మనం తేకూడదు. ఇక నీవే అని తల్లిదండ్రులను దేవుని స్థానంలోనికి మనం తేకూడదు. ఆ స్థానంలోకి మనం కూడా వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్థానము దేవునిదే. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అంటే నీ కష్టాన్ని బట్టి, నీ బాధను బట్టి మొదటగా నువ్వు ప్రార్థన చేయాల్సింది దేవునికి. అక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 5 ఉన్నాయి. ముగించేస్తాను. ఫస్ట్ది ఏంటి? జటామాంసి. రెండోది గోపిచందనం. మూడోది గంధపు చెక్క. నాలుగవది సాంబ్రాణి. 5వది ఉప్పు. ఇవన్నీ ఎలా ఉండాలి? సమపాళల్లో ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? సమపాళల్లో ఉండాలి. సమపాళల్లో ఉంటేనే అక్కడ పరిమళ వాసన ఏమవుతుంది చెప్పండి? వెదజల్లుద్ది. అతి పరిశుద్ధ స్థలాన్ని అది కమ్మేస్తుంది. అలా కమ్మేసినప్పుడు ఆ మంచి పరిమళ వాసనను దేవుడు ఆగ్రానిస్తాడు. ఆయన ప్రాయశ్చిత్తాన్ని కలగచేస్తాడు. ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఆ ప్రార్థన మనకు కూడా మెళకువ ఉండాలి. ఆ సమపాళ్ళు అనేది ఏంటంటే మెళకువ. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, మెళకువ అంటే నిద్రపోకుండా కళ్ళు తెరుచుకునేటాని కాదు, పెద్దగా కళ్ళు తెరిచేయమని కాదండి. ప్రార్థనలో మెళకువ అంటే సందర్భానుసారంగా అక్కడున్న పరిస్థితులకి అనుకూలంగా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒక్క మాట చెప్పి వెళ్తాను. హార్ట్ స్ట్రోక్ వచ్చి ఒక ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఐసీయూలో పెట్టారు. గుండె జబ్బు వచ్చి డాక్టర్లు కూడా నమ్మకం చెప్పలేమని ఐసీయూలో పెట్టారు. బంధువులకి చెప్పారు, కుటుంబస్తులు చెప్పారు, ఆయన దగ్గర పెద్దగా మాట్లాడమాకండి, ఏదైనా ఉంటే 1-2 మాటలు నిదానంగా చెప్పి పక్కకి రండి అని. నా బోటు పాస్టర్ గారు ఒక ఆయన పోయాడు, లోనికి వెళ్ళనివ్వటంలో. ఆ కుటుంబస్తులు అక్కడున్న స్టాఫ్కి రిక్వెస్ట్ చేసి, పాస్టర్ గారు అండి కొంచెం చిన్న ప్రార్థన చేసి వస్తారంటే వాళ్ళు కాదుకూడదని ఇక చివరికి పాస్టర్ గారు దేవుడు ప్రార్థన అంటున్నారు కదని చెప్పి పంపించారు. ఇప్పుడు లోనికి పోయిన ఆయన నేనేం చేయాలా? ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో అట్లా కొంచెం కన్సైడ్ చేసి చిన్న ప్రేయర్ చేస్తాను చేసేవారు. ఇక నా టాలెంట్ అంతా నేను అక్కడ చూపెట్టాను అనుకో, మహాకాశములు పట్టజాలని గొప్ప దేవా, గుండె చెదిరిన వారిని నీవు బాగు చేస్తావయ్యా, మీ హస్తం చాపి తగో కుటుక్కుమని చెప్తాడు. అట్లా చేస్తే బతుకుతాడా? ఆయన అసలే గుండె జబ్బుతో బాధపడతా ఉంటే తక్కువ అని గట్టిగా అన్నాను అనుకో, ఏమంటాడు ఆయన? అంతే కదా. ఇప్పుడు అక్కడ ఎలా చేయాలి? నెమ్మదిగా, ప్రభా
నీ కుమారుని జ్ఞాపకం చేసుకోయ్యా. చెవుడేం లేదు మన యేసయ్యకి. అలాని కొన్ని సందర్భాల్లో మనం పెద్దగానే చేయాలి. అంటే మన గాయాన్ని బట్టి, అదే మెలకువ అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, మనం ఎదురవుతున్నటువంటి మన వేదనకరమైన పరిస్థితులను బట్టి పెద్దగా చేయొచ్చు. కానీ అది ఎక్కడ, ప్రదేశాన్ని కూడా మనం చూసుకోవాలా. ప్రదేశాన్ని కూడా మనం చూసుకోవాలి. చూసుకొని మనం ప్రార్థన అనేది మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రారంభ ప్రార్థన ఉంటుంది, వాక్యానికి ప్రార్థన ఉంటుంది, ముగింపు ప్రార్థన ఉంటుంది. అవునా కాదా? ఏదో కథ వాక్యానికి చిన్న ప్రార్థన చేయమంటే వీళ్ళు ఇక శాంతాడు లాగుతూ ఉంటారు. ఇక లాగి 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 మెళకు ఉండాలి. సమపాళల్లో వెయ్యాలి. ఇప్పుడు కూర వండుతారండి, కూరలో పసుపు ఎంత వేస్తారు? వేయాల్సినంత వేయాల. ఇది కూడా ఒక ఐటెం అని అంత వేస్తారా? మెళకు ఉండాలి. అట్లాగే ప్రార్థనలో కూడా అక్కడ ఉన్న సమయాన్ని, సందర్భాన్ని, పరిస్థితులను, వ్యక్తులను, వీటన్నిటిని గమనంలో పెట్టుకొని చక్కగా వివేకం కలిగి మనం ప్రార్థన చేయాలి. అర్థమైతే ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మన ముందు 5 నిమిషాలే ఉంది, ట్రైన్ రెడీగా ఉంది. ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ఎంతసేపు చేయాలి ప్రార్థన? అబ్రహాం దగ్గర మొదలుపెట్టి, అయ్యా అబ్రహాం దాసుడు వెళ్తా ఉంటుంటే మీరు తోడుగా ఉన్నారు, తోడుగా ఉన్నారయ్యా, మార్గంలో తోడుగా ఉన్నారు, అద్భుతం చేశారు. ఆడ నుంచి నిర్గమకాండానికి వచ్చి ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో వెలుగుదూతగా ఉన్నావు, మేఘస్తంభంగా ఉన్నావు, మేఘంగా ఉన్నావు, అగ్నిస్తంభంగా ఉన్నావు అని ఆడ మొదలుపెట్టి, మళ్ళీ యెహోషువ దగ్గరకు వచ్చి నేను నీకు ముందుగా వెళ్తానన్నావు. ఆడ నుంచి కీర్తనలోకి వచ్చి, కొత్త నిబంధనలోకి వచ్చి, ప్రకటన గ్రంథంలోకి వచ్చి, ఇవన్నీ ట్రైన్ ఉంటుందా ఆడ మన కోసం? బస్సు ఉంటుందా? ఫ్లైట్ ఉంటుందా? అమ్మో కొంతమంది అండి ఆ సమయోచితం, ఆ విధానం కనబడదు. అది కూడా మనం గమనించుకోవాలి. సంఘములో, సహవాసములో, కుటుంబాల్లో, వ్యక్తిగతంగా బయటికి వెళ్ళినప్పుడు, ఒక ప్రార్థనలో కాదండి, ప్రసంగాల్లో కూడా కొంతమందికి ప్రసంగాలు ఇచ్చి వదిలిపెట్టి సావరం. దేవుని కృప మనకు అది లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పటి వాటికి లేదు. 5 నిమిషాలు మాట్లాడమంటే 5 నిమిషాలే మాట్లాడుతాం. మొన్న సరిగ్గా ఆడ వెళ్ళామండి, ఆడ 10 మంది లేరు, 8 మంది ఎంతో ఉన్నారు. ఆ పాస్టర్ గారు అన్నారు, గంట చెప్పండి అని అన్నాడు. నాకు ఇబ్బంది ఏం లేదు, 8 మంది కాదు, 2 ఉన్నా గంట చెప్తాను. 100 మంది ఉన్నప్పుడు 5 నిమిషాలే చెప్పండి అంటే 5 నిమిషాలే చెప్తాను. అదే అక్కడున్న ఆ పరిస్థితులను అర్థం చేసుకొని సమయోచితంగా వెళ్ళటం. సమపాళల్లో వేయండి, సమపాళల్లో వేయండి అని దేవుడు చెప్తున్నాడు. రైట్. ఇప్పుడు అక్కడ 5 ఉన్నాయి. ఒకటి ఏంటి చెప్పండి? జటామాంసి. 2 గోపీచందనం. 3 గంధపు చెక్క. 4 సాంబ్రాణి. 4 5 ఉప్పు చేర్చాలి. ఈ 5ని గుర్చుకొని నేను ఆలోచన చేశానండి. ఈ 5లో ఉన్న గుణాలు, వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ టైం మనకి లాస్ట్ వీక్ జరిగినట్లు జరిగిపోతుంది. దేవుని చిత్తం మరొకసారి వాటి గురించి చెప్తాను. ఈ 5 దేన్ని సూచిస్తున్నాయో చెప్తాను. ఎన్ని ఉన్నాయి అక్కడ చెప్పండి? 5. ఈ 5 అంటే ప్రార్థనలో 5 రకాలుగా మనం ప్రార్థనలు చేయాలి. మన ప్రార్థనలో 5 విధానాలు కనబడాలి. ఈ 5 అనుభవాలు కనబడాలి. రెఫరెన్స్ ఇచ్చేసి నేను ముగింపులోనికి వస్తాను. మొదటిది ఎలా ఉండాలి అంటే, మీరు చూడండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, మీరు 5వ అధ్యాయము 14-15 వచనాలు. ఎలా ఉండాలంటే మన ప్రార్థన ఆయన చిత్తానుసారముగా ఉండాలి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా, ఈ మాట నోట్ చేసుకోండి, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను, అంటే ఏది అడిగంటే మనం ప్రార్థన చేసినా ఆయన మన మనవి ఆలకించును. మన మనవి ఎప్పుడు ఆలకిస్తాడు? ఆయన చిత్తానుసారంగా మనము ప్రార్థన చేయాలి. ఎవరి చిత్తానుసారంగా? అందరిని తిరిగండి ఒకసారి నా వైపు. ఎవరి చిత్తానుసారంగా అంటే మనకు 100 ఉంటాయి.
వాటన్నిటి దేవుడి ముందు తీసుకొచ్చి పెట్టి చేసేయ్ అంటే కుదరదు. నా ఎడల, నా కుటుంబం ఎడల, నా పిల్లల ఎడల నీ చిత్తం ఏమై ఉన్నదో ప్రభా దానిని నీవు నెరవేర్చు. నీ చిత్తంలో నా బిడ్డలు రక్షించబడటం ఉంది, దానిని నెరవేర్చు. నీ చిత్తంలో నా బిడ్డలు నీ మందిరంలో పరిచయంలో ఎదగాలి, అది నీ చిత్తం, దాన్ని నువ్వు నెరవేర్చు. చాలామంది అడిగేటప్పుడు ఎలా ఉంటుందంటే మన భోగాల కొరకు మనం అడుగుతాం. దేని కొరకు చెప్పండి? మన భోగాల కొరకు. దురుద్దేశంతో అడిగినా మీరు ఏది పొందలేరు. యాకోబు భక్తుడు అంటే మీరు ఏది అడిగినా దురుద్దేశంతో, మన భోగాల కొరకు మనం అడగకూడదు. మన ప్రార్థనలో దేవుని చిత్తం ఉండాలి. అర్థమైంది ఈ మాట? మన ప్రార్థనలో ఏముండాలి చెప్పండి? దేవుని చిత్తం ఉండాలి. ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. సమయాన్ని బట్టి వెళ్ళిపోతున్నాను. రెండవది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. చూడండి, మొదటి రాజుల గ్రంథం 8:35. మొదటి రాజుల గ్రంథం 8:35. మొదటి రాజుల గ్రంథం 8:35. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టు వలన వారు నీ నామమున ఒప్పుకొని, చూడండి, వారు నీ నామమున ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఎప్పుడు చేయాలి ప్రార్థన? ప్రార్థనలో రెండవది ఏముండాలో తెలుసా? మన పాపమును మనము ఒప్పుకోవాలి. ఏం చేయాలి? దాన్ని మనం విడిచిపెట్టాలి. ఒకటి, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. రెండవది, ప్రార్థనలో మన పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. భక్తుడైన దావీదు అంటాడు, నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల ఆయన నా మనవి ఆలకింపకపోవు. అంటే హృదయంలో పాపం పెట్టుకుంటే మన ప్రార్థన దేవుడు వినడు. పరిమళ ద్రవ్యాలలో మొట్టమొదటిది జటామాంసి దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయడం అది మనకు సూచిస్తుంది. రెండవది గోపీచందనం. ఇది దేన్ని సూచిస్తుందంటే మన పాపములను మనం ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మన పాపాలను మనం ఒప్పుకొని ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. పాపాన్ని లోన పెట్టుకొని నేను ఏదో ప్రార్థన చేస్తానంటే నీ ప్రార్థన దేవుని దగ్గరికి ధూపంగా అది వెళ్ళదు, వెళ్ళదు, వెళ్ళదు. మూడవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హిజ్కియా ప్రార్థన అంగీకరించడానికి హిజ్కియా ప్రార్థనలో దేవుడు ఏం చూశాడు? కన్నీళ్లు చూశాడు. ఒకటి, మన ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉండాలి. రెండు, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. మూడవది, మన ప్రార్థనలో ఏముండాలి? కన్నీళ్ళు ఉండాలి. ఏముండాలి? మన ప్రార్థనలో కన్నీళ్ళు ఉండాలి. మన కన్నీళ్లకు మన ఇంటి వారి దగ్గర విలువ లేకపోవచ్చు, కానీ మన బంధువుల దగ్గర విలువ లేకపోవచ్చు, కానీ మన కన్నీటిని బట్టి వారు చులకనగా తేలిగ్గా ఒకవేళ మాట్లాడవచ్చు, కానీ మన కన్నీళ్లకు యేసయ్య దగ్గర విలువ ఉంది. మన కన్నీళ్లను బట్టి ఆయన మనల్ని తేలిగ్గా మాట్లాడు, ఆయన మనల్ని ఘనపరిచి మాట్లాడతాడు. ఎవరి దగ్గరైనా బంధువుల దగ్గర వెళ్ళి ఏడవండి, మీరు పరిస్థితులు ఏం బాగోలేదు, తారుమారైపోయినాయి, ఆరోగ్యం పాడైపోయింది, ఆర్థికంగా చితికిపోయాం, ఏదైనా కొద్దిగా సాయం చేయండి, తర్వాత మళ్ళీ తిప్పుకున్నాక ఏదైనా సాయం మేము కూడా కాస్త పికప్ అయిన తర్వాత కాస్త చేతిరిగిన తర్వాత మళ్ళీ మీకు మేము సర్దుబాటు చేస్తామని ఒకవేళ కన్నీళ్ళు పెట్టుకుని బంధువుల దగ్గర అడగండి. మీ ముందు మామూలుగానే మాట్లాడతారు, అయ్యో 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 అని. మీరు అటు పక్కకు పోగానే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు చెప్పండి? తక్కువ చేసి మాట్లాడతారు, ఖచ్చితంగా మాట్లాడతారండి. వీళ్ళకి ఇట్టాగే జరగాల. వీడు 4 రూపాయలు ఉన్నప్పుడు అట్ట చేశాడు, ఎటు చేశాడు, అమ్మో అసలు పట్టుకోగలిగామా వీళ్ళని,
ఇలా రకరకాలుగా మాట్లాడతారు. కానీ అదే కన్నీళ్ళు యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు కన్నీళ్ళు విడు ప్రార్థనలో యేసయ్య ఏమంటాడు, నీ కన్నీళ్లను నేను చూచాను. కుమారుడు చనిపోయి పాడ మీద పెట్టబడి సమాధి కార్యక్రమానికి తీసుకుని వెళుతున్నా ఆ సమయంలో ఆ బిడ్డ తల్లి ఏడుస్తూ ఉంటే ఆ తల్లి కన్నీటిని చూసి యేసయ్య కనికరపడ్డా? తక్కువ చేసి మాట్లాడా? కనికరపడ్డాడు. అమ్మా ఏడవద్దు అని ఆమెను ఆదరించాడు. నేను చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? ప్రార్థనలో నువ్వు కన్నీరు విడవగలిగితే దేవుడు నిన్ను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, ధైర్యపరుస్తాడు, నీకు అభయం ఇస్తాడు, నీ ఎదుట అద్భుతాన్ని చేస్తాడు. మృతమైన వాటిని దేవుడు బ్రతికిస్తాడు. నీ ప్రార్థనలో ఏముండాలి? కన్నీళ్ళు ఉండాలి. 1 జటామాంసి, 2 గోపీచందన, 3 గంధపు చెక్క. మొదటిది దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. రెండవది మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. మూడవది కన్నీరు విడిచి మనం ప్రార్థన చేయాలి. నాలుగవది ఏంటో తెలుసా? లూకా సువార్త మీరు 18వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనిస్తే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుండవలెనటకు నిత్యము ప్రార్థన చేయుచుండవలెనటకు. ఎలా చేయాలంట? చెప్పాలి. ఎలా చేయాలి? కొంచెం అందరు గట్టిగా చెప్పండి. ఎలా చేయాలి? ఎక్కడైనా నీకు విసుగుదల రాని ఒప్పుకుంటా, ప్రార్థనలో మాత్రం విసుగుదల రానియద్దండి. అంటే విసుకక నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు అక్కడ కింద ఏమన్నాడు తెలుసా? దివారాత్రులు వారు మొరపెట్టుకొని చుండగా వారి మొర నేను విననా, వారి ప్రార్థన నేను విననా అన్నాడండి. విసుకక నిత్యము నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థనలు ఒక ధూమము వలె, ధూపము వలె దేవుని సన్నిధికి చేర్చబడతా ఉంటే, పరిశుద్ధుల ప్రార్థనలతో నీ ప్రార్థన కూడా కలిసి దేవుని సింహాసనాన్ని చేరుతూ ఉండగా ఆ ప్రార్థనలు దేవుని సింహాసనాన్ని కదిలిస్తే దేవుడు నీ కొరకు దిగి వస్తాడు. ఐదవది జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం అక్కడ చూస్తాము. ఏం ప్రార్థన అంటే ఆసక్తితో కూడిన ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి? ఆసక్తితో కూడిన ప్రార్థన. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా ఆకాశము మూయబడింది. అతడు మరలా ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడింది, భూమి ఫలమిచ్చింది. ఆసక్తి మన ప్రార్థనలో ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. సమయాన్ని బట్టి ముగించేస్తున్నాను. పరిమళ ఆ ద్రవ్య ధూపము, దానిలో ఉపయోగించే పదార్థాలు 5. ఆ 5 దేన్ని సూచిస్తుందంటే ప్రార్థనలో 1 దైవ చిత్తానుసారమైన ప్రార్థన, 2 పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి చేసే ప్రార్థన, 3వది ప్రార్థనలో కన్నీరు విడవటాన్ని, 4వది విసుకక నిత్యము మనము ప్రార్థన చేయటం, 5వది ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేయాలి. ఈ 5 అనుభవాలు మన ప్రార్థనలో ఉంటే పరిమళ ద్రవ్య ధూపము వలె దేవుని సన్నిధికి మన ప్రార్థనలన్నీ కూడా చేర్చబడతాయి. దేవుడు ఆ ప్రార్థనలను ఆగ్రానిస్తాడు. ఆయన ఆ ప్రార్థనలు బట్టి మనకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆ ప్రార్థనలు బట్టి దేవుని దగ్గర నుంచి మనకు సమాధానం వస్తుంది. మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించబడతాయి. 2 చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఈ విషయాలన్నీ కూడా ప్రభు మన హృదయాల్లో ఫలభరితంగా చేయునుగాక.